వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించిన ఎమ్మెల్యే రాము. విద్యాశాఖ అధికారులతో నేడు ప్రజావేదిక కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. రాష్ట్రం మొత్తం డయేరియా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాదేవితో వైద్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాము. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారి చేత గత ప్రభుత్వం అనేక గొడ్డు చాకరీ చేయించి విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుందని, గాడి తప్పిన విద్యా వ్యవస్థను పూర్తిగా దారిలో పెట్టేందుకు ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయులు సహాయ సహకారాలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే వెనగండ్ల రాము తెలిపారు. ప్రజావేదిక కార్యాలయంలో నేడు విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే వెనగండ్ల రాము సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న డివైఈఓ మరియు ఎంఈలతో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న పాఠశాలల స్థితిగతులను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులకు విద్యా బోధన అందించవలసిన తమ చేత తాపీ పని చేయించే వారిని నాడు నేడు పథకం కింద నిధులు మంజూరు చేసి దగ్గరుండి తాపీ మేస్త్రులతో తామే బిల్డింగులు కట్టించుకునే దుస్థితికి తీసుకొచ్చారని తమ వేదనను వాపోయారు. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల వల్ల విద్యార్థుల జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోయాయి అన్న విషయాన్ని ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. ఉపాధ్యాయులు చెప్పినటువంటి సూచనలు, సలహాలు, సమస్యలను ఆలకించిన రాము వీటన్నిటిపై త్వరలోనే మంత్రివర్యులు నారా లోకేష్ తో మాట్లాడతానని, గత ప్రభుత్వం నిజంగా ఉపాధ్యాయులపై కక్షపూరిత చర్యలకు పాల్పడటం ఎంతో దురదృష్టకరమని అన్నారు. విద్యార్థుల భవితన్యాన్ని మార్చే మీలాంటి ఉపాధ్యాయులు ఇకపై మీ వృత్తిని పూర్తి స్థాయిలో నిర్వర్తించి 100% ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణం మరియు 3 మండలాల ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్స్, విద్యాశాఖ సిబ్బంది పాల్గొనడం జరిగింది. పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి హెడ్ మాస్టర్లకి, ఎంఈఓలకి కూడా నమస్కారం అండి. మా దాంట్లో గుడివాడలో 14 హై స్కూల్స్ ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ గుడ్డవల్లేరులో 7 ఉన్నాయి. తర్వాత నందివాడలో 7 ఉన్నాయి సార్ హై స్కూల్స్. ఇందులో గవర్నమెంట్ హై స్కూల్స్, మున్సిపల్ హై స్కూల్స్, జడ్పీ స్కూల్స్, తర్వాత ఏపీఆర్టీసీ స్కూల్స్ అన్ని కూడా ఉన్నాయండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో ఇప్పుడు ప్రెసెంట్ సమస్య ఏంటి అంటే అయితే బుక్స్ అవన్నీ అన్నిటికీ వచ్చేసాయి సార్. కాకపోతే పోస్టులు అనేటువంటివి వేకెంట్ గా ఉన్నాయి. వేకెంట్ గా ఉంటే మాకు ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఇంకా ఆర్డర్ రాలేదు. రిటర్న్ గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రావాలి. కింద డేట్ మేము ఎలిమెంటరీలో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని కూడా అడ్జస్ట్ చేసాం. కానీ ఇప్పుడు కూడా రాకపోయినా మేము ఓవరాల్ గా అడ్జస్ట్ చేసేసాము, ఆల్రెడీ చేశాము. తర్వాత డిఎస్సీలో వచ్చినాక సరిపోతుంది సార్. ఇంకా కొన్ని వినప్ చేయాల్సి ఉంటుంది. హిందీ టీచర్లు కానీ అవి కానీ చాలా తక్కువగా ఉన్నారండి మనకి. అలాగే కొన్ని అన్ని స్కూళ్ళలో సౌకర్యాలు చాలా బాగానే ఉన్నాయండి ఇప్పటి వరకు ప్రస్తుతానికి. అదే ఎస్పీఎస్ లో మాత్రం చాలా పెద్ద స్కూల్ అయినప్పటికీ కూడా అక్కడ బాత్రూమ్స్ మాత్రం 2 ఉన్నాయి సార్. అవి కట్టాల్సి ఉంటుంది దానికి ఎస్పీఎస్ కి. అలాగే క్రీడా మైదానాలు 2 సెలెక్ట్ చేయమన్నారండి నియోజకవర్గాల్లో. ఏమంటే అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుందండి. అలాగే ఎస్పీఎస్ టౌన్ ఏరియాలో ఒకటి ఉండాలి అని ఎస్పీఎస్ సెలెక్ట్ చేయగలిగింది, పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంఈఓ టూరు, సిఆర్పీలు అందరూ కూడా స్కూల్ విజిట్ చేస్తారండి. ప్రతి స్కూల్లో పిల్లలు మీ కాన్వెంట్ కన్నా కూడా ఎక్కువగా చూస్తున్నారండి పిల్లలు. ఇక్కడ చదువు అనేటువంటిది అన్ని ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మీడియం అనేటువంటిది లేదు. ఫస్ట్ నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా ఇంగ్లీష్ మీడియమే. బుక్స్ కూడా బై లాంగ్వేజ్ దాంట్లో వచ్చాయి, అర్థం చేసుకోవడానికి పిల్లలు. టీచర్స్ వర్క్ బుక్స్ చెప్తున్నారు. అలాగే ఇప్పటి నుంచే ప్రైవేట్ క్లాసులు అవి చెప్పి వెనకబడిన వాళ్ళకి రెమిడియల్ క్లాసెస్ అవి చెప్పడం జరుగుతుంది. మేము ఆర్డర్స్ ఇస్తాం. అలాగే హై స్కూళ్ళలో వీక్లీ టెస్ట్ 10th క్లాస్ వాళ్ళకి పెట్టమని చెప్పాం. మా వాళ్ళు ముఖ్యంగా కాన్వెంట్ వాళ్ళకన్నా ఎక్కువగా పోటీ పడి చెప్తున్నారు. మార్కులను కూడా మా వాళ్ళు కూడా చాలా బాగా సాధిస్తున్నారండి. చాలా ఎక్సలెంట్ గా పనిచేసేటువంటి హెడ్ మాస్టర్లు, టీచర్స్ ఉన్నారు. కాకపోతే ఏమిటి అంటే కనుకైతే ఈ కాన్వెంట్ వాళ్ళ పిల్లల్ని మా దాంట్లో స్ట్రెంత్ ఎలిమెంటరీ స్కూళ్ళలో కొంత తక్కువగా ఉంటుంది, హై స్కూళ్ళలో బాగానే ఉంటుంది. ఎలిమెంటరీ స్కూళ్ళలో చాలా తక్కువ ఉండి వాళ్ళంతా కాన్వెంట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకని అంటే కనుకైతే ముందు వాళ్ళు ఫైనాన్స్ అసిస్టెంట్స్ అందరి పిల్లలకి ఇస్తామనేసరికి కాన్వెంట్ వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు వాళ్ళ ఫీజు కోసం, దానికోసం చెప్పి. అలాగే 12(1)C కింద కొంత జరుగుతుంది. అంతేకాకుండా 117 కింద ఏం చేశారంటే ఎలిమెంటరీ 1, 2 తరగతులు ఉన్నాయి, ఒక టీచరే ఉన్నారు. దాని
దానివల్ల పిల్లలు ఎవరిని కూడా అక్కడ చేర్చట్లేదు. పేరెంట్స్ అసలు 1-2 తరగతుల్లో ఎలిమెంటరీ స్కూల్లో చేర్చడం లేదు. వాళ్ళ ఫీలింగే 3-4 వస్తుంది. అక్కడ చేర్చకపోతే ఆటోమేటిక్గా హై స్కూళ్ళలో కూడా లోన్ దిగుతుంది. నెక్స్ట్ అండి 5 వరకునేమో టీచింగ్ ఒక రకంగా ఉండాలండి, 6 నుంచి టీచింగ్ ఒక రకంగా ఉండాలి. వీళ్ళకి మోరల్ డ్రిల్లింగ్ ఎక్కువ ఉండదు 5 లోపు. ఆ మోరల్ డ్రిల్లింగ్ హై స్కూల్లో చేయడానికి ఉండదండి. ఎందుకంటే ఆ మోరల్ డ్రిల్లింగ్ చేస్తే 6th నుంచి 10th వరకు డిస్టర్బెన్స్. ఎలిమెంటరీ అయితే ఆ మోరల్ డ్రిల్లింగ్ ఉంటుంది. అది ఒకటి. చిన్నపిల్లల ఆటల ద్వారా నేర్పించాలండి. ఆ ఆటలు ఇక్కడ హై స్కూల్లో కుదరతాయి. నెక్స్ట్ 5 టీచర్లు ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో 3, 4, 5 ఇక్కడ కలిపి ఒక టీచర్ని 1-2 అక్కడ పెట్టి 2 టీచర్లు ఎక్కడిచ్చి 2 టీచర్లు లేపేశారు. 5 టీచర్లు అండి ఎలిమెంటరీ స్కూల్లో 5 ఉన్నారు. ఒక చోట 2 కోట్లు తీస్తారు. అలా ఎలిమెంటరీ వ్యవస్థ దెబ్బతింది. ఆ ఎలిమెంటరీ స్కూళ్ళకి 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల చొప్పున ఖర్చు పెట్టి వాటినన్నింటినీ వాటి ఉన్నతం వేసే విధంగా 4 ఏళ్ళ కింద 20 లక్షలు, 30 లక్షలు ఖర్చు పెట్టారండి. అక్కడ పిల్లలు లేకపోవడం మూలంగా అవి మూత పడే స్థాయికి వెళ్ళి ఇప్పుడు ఒక స్కూల్లో పిల్లలు ఉన్నారండి, 3, 4 ఐదు ఇక్కడ కలిపేశారండి. 1-2 పిల్లలు తగ్గిపోయారు. అక్కడ 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఖర్చు పెట్టారు. ఇవాళ రోజున ఆ వ్యక్తి మూత పడేసి ఆ ఎఫెక్ట్ క్రమంగా హై స్కూల్ ఆటోమేటిక్ అక్కడ మూతపడుతుందండి. ఆటోమేటిక్ హై స్కూల్స్కి వస్తుంది. హై స్కూల్ కూడా మూతపడే స్థాయికి వెళ్ళి. రెండోది ఇంగ్లీష్ మీడియం, పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పెట్టారు. తెలుగు మీడియం కంప్లీట్ తీస్తారు. మనం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్తాం. పిల్లలు ఇంటికి వెళ్ళి గ్రామాల్లో పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర భాష తెలుగే కదా, వాళ్ళ భాష వేరే. ఇంగ్లీష్ మీడియం అంటే కనీసం కొద్దిగా ఇంగ్లీష్ ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు. అది లేదండి, వాళ్ళ భాష వేరు, తెలుగు కంప్లీట్గా తెలుగు. దాని ఇంగ్లీష్ పెట్టేసరికి అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. తెలుగు మీడియం ఉంటే కొంతవరకు ఆ హై స్కూళ్ళు మనగలిగితే, ఆ తెలుగు మీడియం లేకపోవడం మూలంగా తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం 2 ఉంటే కొంతకాలం హై స్కూళ్ళు బాగుంటాయి. ఇది ఈ ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు పెట్టారంటే 6th క్లాస్ నుంచి పెట్టారండి. వాడు 5 వరకు తెలుగు చదివాడు. 5 వరకు తెలుగు చదివి టక్కున ఇంగ్లీష్ మీడియం చేస్తారు. చేస్తే వాళ్ళ రోజున వాళ్ళు గెటం కాలేకపోతున్నారు ఇంగ్లీష్ మీడియం. అదొక ప్రాబ్లం అయిపోయింది. అవకాశాలు బాగా వస్తాయనే ఉద్దేశంతో అదో రకమైన ఆలోచన తెలిసి తెలియకుండా చేసే ఆలోచన అనేది నా ఉద్దేశం. అయితే దాంట్లో ఇంగ్లీష్ మీడియం చదివితే ఇప్పుడు ఏంటంటే మనం గత కాలంలో అది గొప్ప, అది గ్రేట్గా ఉండేది. మేము చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివాం కాబట్టి కొంచెం తొందరగా కోపై ఇంగ్లీష్ తెలుసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది వేరే సంగతి. కానీ ఇప్పుడు అవకాశాలు మనకు తెలుగులోనే వస్తున్నాయి, మనకి ఇక్కడే వస్తాయి. మనకి ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో ఉన్న చాలా భాషల కంటే తెలుగు స్పీకింగ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా వందల భాషల కంటే మరి అయితే కనుక ఆ 2-3 భాషలు చైనీసు ఇవన్నీ ఈ 2-3 భాషల కంటే ఈ జపనీస్ మాట్లాడే కంటే తెలుగు పీపుల్ ఎక్కువ ఉన్నారా? సో మనకి తెలుగులో ఎందుకు రాదు? ఏదైనా తెలుగులో రావాలి ఉద్దేశం. వస్తాయి, మళ్ళీ మారితే బాగుంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అందరూ పూర్తి అవగాలేదు. కానీ ఒకసారి నేను కూడా లోకేష్ గారి ఏం చేస్తారు, ఎంత బాగా చేస్తారనే ఉద్దేశం ఉంటుంది. అందరం చాలా మంది దాంట్లో పోతా పడ్డారు. కానీ ఇప్పటికన్నా పూర్తి స్థాయి తెలిసిందా లేదనేది నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈసారి గట్టిగా ఉన్నారు, కానీ మనం అనుకున్న దానికంటే వ్యవస్థల్ని పీల్చి పిప్పి చేసి దీంట్లో ఉంది. మొన్న మధ్య అది కొత్తగా సినిమా వచ్చింది కలిపి, దాంట్లో మళ్ళీనే ఎట్లా ఉన్న వనరులన్నీ పీల్చేసి సపరేట్ కట్టుకుంటాడండి. అలా అయిపోయింది మన పరిస్థితి. నిజంగా చెప్తాను, రాబోయే కొన్ని తరాల పాటు మనం ఎఫెక్ట్ అయ్యేంత దారుణంగా తయారయ్యింది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. వ్యవస్థ ప్రతిదీ పీల్చి పిప్పి చేయబడింది. సో చేత కాకుండా అంటే ఒకడు అంటే ఏది ఎట్లా చేయాలనే విషయం నాకు తెలియకున్నప్పుడు
మన కాన్స్టిట్యూషన్ అనేది ప్లస్ మన గవర్నమెంట్ అనేది మన ఇదనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఇవాల్వ్ అవుతూ వచ్చింది. ఆ ఇవాల్వ్ అయిన సిస్టమ్ని ఒక్క 5 ఏళ్ళలో ఇంత నాశనం చేసేది సార్ అనేది ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఈ వ్యవస్థ మీరు చూసుకునేది అంది 5 ఏళ్ళు కూడా అందరినీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేశారు, అంతా ఇంగ్లీష్ మీడియంలో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలుగు మీడియం ఇంట్రడ్యూస్ చేయాలంటే వీళ్ళంతా పరిస్థితి పునాల పరిస్థితి అయిపోయింది కదా, వాళ్ళ జీవితాలు ఏమవుతాయి. అలాగే ఏది చూసుకున్నా మీరు చేయాల్సిన పని మిమ్మల్ని తీసేసి వేరే చోట ఎక్కడో చేసి వేరే పనులు ఇచ్చేసి మీకు అక్కడ రేపు చేయగలుగుతాను. ఇది కాకుండా అవసరమైన చోటమో ఇక్కడ అవసరమైన చోటమో జనాలు లేరు. కానీ అవసరం లేని చాలా డిపార్ట్మెంట్లో పనికి రాకుండా ఊళ్ళంత మందిని ఎంప్లాయ్ చేసుకుని పడేసుకునేది చాలా ఉంది. ఎక్కడ అవసరం అనేది తెలుసు కాదు, అంటే చేయాలంటే ఇంకా దోచుకోవడానికి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయో చూసుకునే కరెక్ట్గా వ్యవస్థ అలా వెళ్ళిపోయింది. ఉద్యోగాలు ఇచ్చేయాలంటే ఎందుకు ఇచ్చారో తెలియదు, ఎవరికి ఇచ్చారో తెలియదు, సచివాలయం అంతమంది ఎంప్లాయీస్ ఏంటో తెలియదు, వీళ్ళేంటో చేయలేదు. వాళ్ళందరినీ జాబ్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు లేరు ఆనందంగా. జాబ్స్ సచివాలయంలో ఉన్న జాబ్స్ అనుకోవడానికి కూడా ఆనందంగా లేరు. వాళ్ళందరూ వచ్చి నాకు వస్తున్న కంప్లైంట్లు ఏంటంటే మేము చదువుకున్న డిగ్రీ ఇది సార్, మాకు చెప్పింది ఇది సార్, మమ్మల్ని తీసుకెళ్ళి చెత్త ఎత్తిచ్చే పని మీద పెట్టారు సార్ మమ్మల్ని. ఈ టైప్లో ఉంటాయి. పొద్దున్న 5 వెళ్ళాలంటారు, చెత్త ఎత్తించాలంట, తర్వాత మళ్ళీ 9 ఆఫీస్కి రావాలంట, వాళ్ళు ఇంకోటి ఏదో చేయాలంట. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్పింది వేరేది, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంది చేపించేది వేరే. అందుకని ఈ వ్యవస్థ అంటే మీరు దీనిలో బాధ్యతలే. మీరు చేయాల్సింది జాబ్స్ ఇవ్వటం. మరి నేను చదివింది ఎంతవరకు కరెక్ట్ అయితే తెలియదు, కానీ నేను ఆ రోజుల్లో ఇక్కడ లేను కాబట్టి మరి మీతో నేను మధ్య పంపించారన్నారు, మీతో రకరకాల పనులు చేయించారన్నారు, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. అంటే వ్యవస్థలో ఎలా నడపాలంటే మీరు ఉద్యోగం కాబట్టి నా ఇష్టం వచ్చిన జాబ్ చేయించుకుంటా అనేది తప్పు అనేది పాయింట్ బేసిక్. ఎప్పుడైనా ఇదేమీ ప్రైవేట్ వ్యవస్థ కాదు. మీరందరూ పర్టికులర్ తీసుకున్నాను, రాజకీయం కాదు. నా దగ్గర ఉన్న ఉద్యోగులందరినీ రకరకాలుగా నేను నా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాను అనేది. దీన్ని అందరినీ ఎంతమంది ఖండిస్తారు, ఎంతమంది దీంట్లో చేస్తారు అయితే నాకు తెలియదు. కానీ ఇంకా ఇవన్నీ అర్థం చేసుకోండి. మీరు పరిస్థితిని ఇవన్నీ బాగు చేయాలని మాకు ఎంత టైం పడుతుందనేది కూడా ఆలోచించుకోండి. ఈ వ్యవస్థని ఏం చేయాలని చెప్పి తలకాయలు పట్టిన ప్రతి వ్యవస్థ అలాగే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను సెక్రటేరియట్లో కూర్చుని ప్రతి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏమని మాట్లాడినా కానీ ఏం చేయాలో తెలియక తలపు పట్టి కూర్చున్నాను. ఏంటంటే వ్యవస్థను మొత్తాన్ని నాశనం చేసి అంటే పెట్టేసి ఎవరికి ఏం పని చేయాలి, ఎందుకు చేయాలి అనేది అవగాహన అనేది లేకుండా పోయింది. సో నేను మనం ఇదంతా ప్రసంగం పక్కన పెట్టే విద్యా నిలయాలకు కేంద్రమైన గుడివాడ పట్టణంలో ఆదిత్య డిగ్రీ కళాశాల అత్యున్నత ప్రణాళికలతో ప్రారంభించడం ఎంతో అభినందనీయమని, ఈ కళాశాల ద్వారా ఉత్తమ విద్యావంతులు తయారై ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గుడివాడ శాసనసభ్యులు వెనగళ్ల రాము ఆకాంక్షించారు. కాకినాడ ఆదిత్య యూనివర్సిటీ ఆధ్వర్యంలో గుడివాడలో తమ డిగ్రీ కళాశాల బ్రాంచ్ నేడు ఎమ్మెల్యే వెనగళ్ల రాము చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి కాలేజీని ప్రారంభించడం జరిగింది. అధునాతన విద్యా బోధనతో పాటు కళాశాలలో చదువుకునే డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కూడా కాలేజీ తరపు నుండి ఇప్పించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కళాశాల గుడివాడకు తలమానికంగా ఉండాలని, ఎంతో మంది విద్యావంతులు ప్రతిభావంతులు తయారు చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల అధినేత పొట్లూరి శ్రీమన్నారాయణ, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి, ప్రిన్సిపల్ రవీంద్రబాబు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజెస్ గుడివాడలో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇలాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ గుడివాడ కూడా వస్తాం, మాకు చాలా ఆనందంగా ఉంది. శేషారెడ్డి గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ఇక్కడ స్టార్ట్ చేసిన కోర్సెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. మొత్తం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ తోటి, డిజిటల్ మార్కెటింగ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇవన్నీ చాలా మంచి కోర్సెస్.
ఫోకస్డ్గా especially artificial intelligence is my interesting topic actually. Nowadays it's going to have a real good future ఉండే అవకాశం ఉన్న ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇలాంటి కోర్సెస్ ఎక్కడ కూడా స్టార్ట్ అవుతాం, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇదే రకంగా మీరు కంటిన్యూ చేసుకుంటా విష్ యూ ఆల్ దిస్ సక్సెస్ టు ఆదిత్య ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజెస్ అండ్ ఆల్సో శేషారెడ్డి గారు. అండ్ వెరీ మోర్ ఇంపార్టెంట్లీ ఈయన ఇప్పుడే శేషారెడ్డి గారు గుడివాడ అభివృద్ధిలో కూడా మేము కూడా పాల్గొంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆయన వంతు కార్యక్రమం గుడివాడ బ్యూటిఫికేషన్లో హెల్ప్ చేస్తానని చెప్పి కూడా చెప్పారు. దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాం. చాలా ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్స్ దట్ హ్యాపెన్ టు గుడివాడ. అండ్ విష్ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ గుడివాడలో బిల్డింగ్ ఇనాగరేషన్ అనేది జరుగుతుందండి. అయితే ఈ ఇనాగరేషన్కి చీఫ్ గెస్ట్ కింద మన ఎమ్మెల్యే గారు గుడివాడ కాన్స్టిట్యున్సీ రాము గారు విచ్చేయడం జరిగింది. అలాగే ఎక్స్ఎమ్మెల్యే గారు వెంకటేశ్వరరావు గారు వచ్చారు. అలాగే మన శ్రీమన్నారాయణ గారు విచ్చేయడం జరిగింది. అలాగే జెడ్పీ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా విచ్చేయడం చాలా ఆనందకరంగా ఉందండి. ఎందుకంటే మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ చూసినట్టయితే కనుక ఈ అకాడమిక్ ఇయర్ చూసినట్టయితే స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 10,660 ప్లేస్మెంట్స్ అనేవి మన స్టూడెంట్స్కి కైవసం చేసుకోవడం జరిగింది. అది కేవలం ఒక డిస్ట్రిక్ట్కే కాదు, ఒక స్టేట్కే కాదు, యావత్ భారతదేశం అంతా చూసుకున్నట్టయితే కనుక మనది ఓన్లీ ఆర్గనైజేషన్ ఇంత ఎక్కువ ప్లేస్మెంట్స్ అని కైవసం చేసుకోవడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే మనకి NAAC A++ అక్రిడేషన్ కూడా రావడం జరిగింది. అది మన ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంటే ఫస్ట్ డిగ్రీ కాలేజ్ టు గెట్ A++ అక్రిడేషన్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. సో ఈరోజు వచ్చిన గెస్ట్ అందరికీ కూడా చాలా హ్యాపీ. ఐ హార్టీలీ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఈ సక్సెస్కి అంతా కూడా ద విజనరీ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు, స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆదిత్య డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత 3 years అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు ఒక చేత్తో డిగ్రీ పట్ట, మరొక చేత్తో 3 నుంచి 4 ఆఫర్ లెటర్స్తో వెళ్ళాలి అనే ఒక విజన్తో స్టార్ట్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా అందరూ కూడా నెరవేరుస్తున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ అవర్ ప్రిన్సిపల్ రవీంద్ర గారు అండ్ ఆల్సో ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మన ప్రీతం ఎమ్మెల్యే ముఖ్య అతిథి గారికి, మిగిలిన పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ గుడివాడలో ఒకప్పుడు చాలా పెద్ద పేరు ఉండేది డిగ్రీ కాలేజీలకి. ANR కాలేజీ, ఇంకా 2-3 కాలేజీలు, మంచి కాలేజీలు, అద్భుతమైన కాలేజీలు, స్టేట్లోనే నెంబర్ 1 కాలేజెస్ ఉండేవి. కానీ ఈ ఇంజనీరింగ్ కాలేజీ యొక్క ప్రభావానికి లోనయ్యి ఈ కాలేజీ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయినాయి. ఎప్పుడైతే ఎయిడ్ తీసేసారో, ఎయిడ్ తీసేయటం మూలం కూడా చాలా కాలేజీలు డౌన్ అయ్యాయి. కానీ ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే, అది డిగ్రీ కాలేజ్ అయినా ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఒకటే లక్ష్యం, ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలి. ఈ ట్రెండ్ అనేది మనం కనిపెట్టగలగాలి. ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయో చూసుకుని ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం అనేదే డిగ్రీ కాలేజీ లక్ష్యం. ఇందాక మేడం చెప్పారు, డిగ్రీ స్టూడెంట్ పాస్ అయిన తర్వాత ఒక చేతితో ఒక డిగ్రీ పట్టా పట్టుకొని రెండవ చేతితో కనీసం 4-5 ఉద్యోగాలు తీసుకెళ్ళినప్పుడే ఆ తండ్రి కానీ, ఆ తల్లి కానీ, ఆ పెద్దలు కానీ ఆనందిస్తారు. అటువంటి ఆనందం కలగజేయడం మా లక్ష్యం. ఇంతవరకు ప్రతి సంవత్సరము కనీసం 10,000 నుంచి 13,000 వరకు మా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అంటే ప్రతి విద్యార్థి ఈజ్ గెటింగ్ ఏ జాబ్. సో ఇక్కడ కూడా గుడివాడలో కూడా తప్పనిసరిగా ఇంజనీరింగ్ కాలేజ్ కంటే కూడా ఆదిత్యలో డిగ్రీ చదివిన విద్యార్థులకి మంచి ఉద్యోగం వచ్చేటటువంటి మా యొక్క స్కీము, ప్రోగ్రాము, ప్లానింగు అన్నీ సక్సెస్ఫుల్గా మేము చేస్తామని చెప్పేసి, ఏ సువర్ణహస్తాలతోటి ఎమ్మెల్యే గారు ఈ యొక్క కాలేజీని ప్రారంభించారో ఆయనకి మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి మరొకసారి ఆయనకి హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు. ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శేషారెడ్డి గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం సమస్యల గురించి. గుడివాడలో ఇన్స్టిట్యూషన్ ప్రారంభిస్తున్నామని ఒకసారి ఫోన్ చేసి చెప్పారు. అమ్మాయి వచ్చి ఆయన కోడలు కానీ యాక్చువల్గా కుమార్తెలాగానే ఉంటారు. ఆయన అదృష్టం ఏంటంటే 2 కొడుకులు 2 కోడళ్ళు చాలా ప్రేమగా ఆర్గనైజేషన్లో భాగం పంచుకుంటున్నారు. అది చాలా గొప్ప అదృష్టం ఆయనకి. ఆయన 1986లో కోచింగ్ సెంటర్తో ప్రారంభించారు. అలాంటిది ఈ రోజున
ఆదిత్య యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంటర్మీడియట్, అనేక డిగ్రీ కాలేజీలు స్థాపించి ఎక్సలెంట్గా సక్సెస్ అవుతున్నారు. ఇంకా ఇలాగే సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా ఆశీర్వదిస్తూ, ఈరోజు అదృష్టం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు రాము గారు వచ్చి దాన్ని ప్రారంభించడం గొప్ప అదృష్టం. ఎందుకంటే ఆయన చాలా మంచి మనసుతో ప్రేమగా ఆశీర్వదించి ఈ ఇనిషియేషన్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకోవడం, మా శిష్యులు రావి వెంకటేశ్వరరావు, యలవ శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా అందరి ఆశీర్వాదం ఆ ఇనిషియేషన్కి తప్పనిసరిగా ఉంటుందని, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైనటువంటి ప్రేమతో వచ్చి ఆశీర్వదించడం అనేది చాలా ఆ సక్సెస్కి ఒక ప్రధానమైనటువంటి కారణంగా భావిస్తూ అందరిని మరొకసారి ఇనిషియేషన్ బాగా సక్సెస్ అవ్వాలని ప్రేమపూర్వకంగా మరొకసారి ఆశీర్వదిస్తున్నాను. రాష్ట్రంలో డయేరియా వ్యాపిస్తున్న తరుణంలో నేడు ఎమ్మెల్యే వెనగండ్ల రాము ముందస్తు ప్రణాళికలకు సిద్ధం కావాలని కోరుతూ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాదేవికి పరిశోధనలు జారీ చేయడం జరిగింది. ప్రజా ఆరోగ్య విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వాతావరణంలో మార్పులు, నీటి వల్ల ఏర్పడే జ్వరాలు రాష్ట్రంలో అధికంగా ఉండటంతో ముందస్తుగానే సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎవరికైనా జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనబడితే పూర్తి స్థాయి వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రజలకు అందుతున్న వైద్యంపై తనకు అప్డేట్ ఇవ్వాలని కోరటం జరిగింది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కావాల్సిన పరికరాల కొరతను తీర్చేందుకు తాను వైద్య శాఖ మంత్రితో మరియు ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలోనే నిధులు సమకూర్చి ఏర్పాట్లు చేస్తానని తెలియజేశారు. హాస్పిటల్లో మందుల కొరత లేకుండా చూడాలని తెలియజేశారు. ఈ సమావేశ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యుల సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఎంఎస్, ఎండి, మిగతా ఆర్థోపెడిక్స్, అలాగే ఇలాంటి వరకు మనకి ఏరియా హాస్పిటల్కి క్యాడర్స్ టైం ప్రకారం ఇచ్చారు సార్. మనకి ఉన్నంత వరకు మీరు చెప్పినట్టుగా మన చుట్టుపక్కల ఏంటంటే మనకి ఉన్న ఫెసిలిటీస్ వరకు మనం చేస్తాం సార్. ఇక్కడ కార్డియాలజిస్ట్ లేరు కాబట్టి కార్డియాలజిస్ట్ ఎస్సిటీ చేస్తాం. మనకి విజన్లో మీరు ఏం డెవలప్ కావాలి అంటే మనకి కార్డియాలజిస్ట్ ఇక్కడే ఉంది. సిటీ స్కాన్ ఉండాలి సార్. సిటీ స్కాన్ ఉంటే మనకి అది మనం ఎక్కడికి సిటీ బ్రెయిన్కి అనేది ఉంటుంది సార్. సిటీ బ్రెయిన్ లాస్ట్ టైం ప్రాసెస్ చేస్తే అది జరగలేదు సార్. అంతా సేఫ్గానే వచ్చి జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని అంతా సేఫ్గా డిశ్చార్జ్ అయ్యలేదు సార్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వచ్చిందా రాలేదా? అంటే మెడికల్ కాలేజ్ దగ్గర నడిచింది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అనేది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనేది లేకుండా వేరే హాస్పిటల్స్తోనే మెడికల్ కాలేజ్ ఎక్కడ వచ్చిందా? నియర్ బై
విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు నేడు ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుగళ్ల రామును కలిసి గుడివాడ పట్టణంలో స్వర్ణకారుల సంఘానికి కమ్యూనిటీ హాల్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, గుడివాడ పట్టణంలో స్వర్ణకారులకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని కోరుతూ తమ అర్జీలు ఎమ్మెల్యేకు అందజేయడం జరిగింది. వారి వినతి పట్ల సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము త్వరలోనే గుడివాడ పట్టణ స్వర్ణకారులకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు, గుడివాడ పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘ పెద్దలు పాల్గొనడం జరిగింది. పట్టుకన్నా మీరు అవసరం లేదన్నా, మీరు వదిలేండి. ఓకే సార్, ఓకే. అన్నా అన్నా సార్ ప్లీజ్ నువ్వేమని చదువు ప్రజావేదిక కార్యాలయం వద్దకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ ఎమ్మెల్యే వెనుగళ్ల రామును కలిసి విజ్ఞప్తి పత్రాన్ని అందజేయడం జరిగింది. గత ప్రభుత్వం తమకు సక్రమంగా జీతాలు కూడా చెల్లించలేదని, వాటన్నిటిని చెల్లించి ఆదుకోవాలని తెలియజేశారు. రెగ్యులరైజేషన్ చేయడానికి కాస్త సమయం పడుతుందని, గత పాలకుల తప్పిదాల వల్ల ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పిందని, గాడి తప్పిన ప్రభుత్వాన్ని సరిచేసుకుని ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రాము వారికి తెలియజేశారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ లో సరైన మౌలిక వసతులు కూడా కల్పించడం లేదన్న విషయాన్ని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా, త్వరలోనే వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం వేసి పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసి సంబంధిత హెల్త్ మినిస్టర్ కు నివేదికను అందజేస్తామని, త్వరలోనే మీ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఎమ్మెల్యే రాము హామీ ఇచ్చారు. మేడం మీరు కొంచెం సైడ్ నుంచి మాట్లాడండి. మీరు మాట్లాడండి. చెప్పారు కదా, సరిపోద్ది, రాసుకున్నారు కదా, సరిపోద్ది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫస్ట్ టైం పడింది. నిన్న 1వ తారీఖు మీరు కనబడే ఉద్యోగాలు పాల్గొన్నారే కాదు, మన భవిష్యత్తులో మొత్తం అంతా నాశనం చేసే విధ్వంసం ఎక్కడ మీరు కనుక రిసోర్సెస్ ఫీల్ చేసి మొత్తం పావల లేకుండా చేశారు. ఎక్కడి నుంచి రానుకుండా చేశారు. రేపు జరగబోయే అభివృద్ధి, మనం అనుకున్న అభివృద్ధి కూడా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ తాకడ పెట్టేసి చెప్తున్నారు. అంత బాగుండదు. సో అందుకని నేను అన్నీ చేసుకొస్తాము దాని తర్వాత మాకు అసలు అంటే ఊపిరి ఆడని పరిస్థితులు ఉన్నాం. నిన్న బాబు గారిని కలిస్తే నేను అర్థమవుతుంది. చూస్తే నిన్న ఆయన బాగా చూస్తే తెలిసింది. నేను ఎక్కడ ఎంత జరిగిందనేది, ఎంత ఎక్కడ ఉంది అనేది, ఏం మిగిలింది అనేది తెలుసుకుంటాం అనేది కష్టం. మళ్ళీ ఈ మాట ఎవరైనా మాట్లాడారు కానీ అంత మించి అవకాశం లేదు. ఎప్పుడు అర్థం చేసుకుని వాటి రోజున మన పాత్రంతా పక్కన పెట్టి వాళ్ళు తెచ్చి ఒక్క నిమిషం వాళ్ళు ఫోటో దిగాక సార్ కొంచెం మేడం చూడండి మేడం, ఫోటోలు వచ్చేసి చూడండి మేడం.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించిన ఎమ్మెల్యే రాము. విద్యాశాఖ అధికారులతో నేడు ప్రజావేదిక కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. రాష్ట్రం మొత్తం డయేరియా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాదేవితో వైద్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.